ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఇదైతే ప్రధానంగా పరారీలో భగీరథ అంటూ కూడా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ప్రధానంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. మహిళా లోకం కూడా మొత్తానికి భగీరథను అరెస్ట్ చేయాలంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇదైతే 8 రోజులైనా ఫోక్సో కేసు నిందితుడిపై చర్యలు ఎక్కడ అంటూ కూడా ప్రశ్నిస్తుంది యావత్ తెలంగాణ సమాజం. అలాగే భగీరథ పరారీలో ఉన్నాడన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పోలీసులకు లొంగిపోవాలని సూచన. కొడుకును అప్పగించాలంటూ బండికి వేడుకోలు. తీవ్ర నష్టం జరిగిందని భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అలాగే పోక్సో కేసుపై రేవంత్కు తలంటినటువంటి అగ్రనేత రాహుల్. దాంతో నష్ట నివారణకు ఉపక్రమించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు నిమ్మకుండి ఇప్పుడు అప్పగింతల పాట పాడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం మనం. కఠిన సెక్షన్లు పెట్టినా కూడా అరెస్టుకు కాలయాపన ఎందుకు అంటూ కూడా సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి బండి భగీరథను పోక్సో కేసులో నేటికి అరెస్టు చేయకపోవడంపై మహిళా లోకం కన్నెర చేసింది. అరెస్టు భగీరథ్ నినాదంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని భారీగా కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మహిళా విభాగం సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే రేవంత్ ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన తెలిపింది. అలాగే ఈ సందర్భంగా పలువురు మహిళా నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా న్యాయం కోసం కొట్లాడుతున్నటువంటి సమయంలో ఇట్లా అరెస్టుల పర్వం కొనసాగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మహిళా లోకం ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ప్రధానంగా ఇక్కడ హైకోర్టులో కూడా దక్కని ఊరట. అరెస్టు నుంచి భగీరథకు రక్షణ నిరాకరణ జరిగింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా సుదీర్ఘ విచారణ జరిగింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడవచ్చు. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు వాద ప్రతిపాదనలు కూడా జరిగాయి. 21 వరకు తీర్పును రిజర్వ్ చేసినటువంటి న్యాయమూర్తి ఏదైతే ఈ అంశం బెయిల్కి సంబంధించి 21 వరకు కూడా తీర్పును రిజర్వ్ చేశారు. అలాగే బాధితురాలు మైనర్ అంటూ కూడా తెలిసినటువంటి అధికారులు సిటీ సివిల్ కోర్టులో వేసినటువంటి పిటిషన్లో సైతం కూడా బండికి సంజయ్ ఒప్పుకోలు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో 2 పోక్సో కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాలలలో కూడా తాగునీళ్ల వంకతో ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగిక దాడికి పాల్పడినటువంటి యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. వేసవి సెలవుల కోసం తిరుపతి వెళ్ళినటువంటి హైదరాబాదు బాలికపై లైంగిక దాడికి పాల్పడినటువంటి బాబాయ్ మీద పోక్సో కేసు నమోదైంది. 2 ఘటనల్లోనూ పోలీసులు ఫాస్ట్ ట్రాక్గా స్పందించి కేసులు పెట్టడమే కాకుండా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఏ కేసులోనూ అరెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు పోక్సోకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నటువంటి బండి సంజయ్ కొడుకు భగీరథను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తానికి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరో పోక్సో కేసును ఫాస్ట్ ట్రాక్గా విచారించినటువంటి ప్రత్యేక న్యాయస్థానం మైనర్పై లైంగిక దాడికి పాల్పడిన బోయిన్పల్లి కానిస్టేబుల్కు ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. పోక్సో కేసులోని తీవ్రత అది. అలాగే మైనర్లపై లైంగిక దాడికి పాల్పడితే చట్టం ఎంత తీవ్రంగా పరిగణిస్తుందనే దానికి ఇదే ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. సామాన్యుడిపై అతివేగంగా స్పందించినటువంటి పోలీసు వ్యవస్థ బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసులో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. శిక్ష సంగతి దేవుడెరుగు. కాకపోతే కేసు నమోదైన వారం దాటినా కూడా కనీసం నిందితుడిని ఎందుకు అరెస్టు చేయట్లేదంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. 2 సార్లు విచారణకు రాకున్నా కూడా ఇంతవరకు చర్యలెక్కడ అంటూ కూడా అడుగుతున్నారు. నోటీసులు నోటి మాటలకే పోలీసు శాఖ పరిమితమైందా అంటూ కూడా సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. తీవ్ర ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా కూడా చర్యలు తీసుకోకుండా పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తుంటే ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి మాత్రం ధర్మ పన్నాలు చెప్తున్నారు. ఏదైతే బండి భగీరథ్ పారిపోవడం తప్పని ఆయనను తండ్రే తీసుకువచ్చి అప్పగించాలని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. మరి సకాలంలో చర్యలు తీసుకోకుండా నిందితుడికి పారిపోయే అవకాశం ఇచ్చిందెవరు? ఆయన వచ్చి లొంగిపోయే వరకు అరెస్టు చేయరా? కొడుకును అప్పగించే సంగతి అటుంచితే నిందితుడి తండ్రి నిన్నటిదాకా ఏమన్నారు? నా కొడుకు ఏ తప్పు చేయలేదు అన్నారు. కుట్రదారుల సంగతి తేలుస్తా అంటూ కూడా కరీంనగర్లో హనుమాన్ జయంతి ర్యాలీలో అసందర్భంగా మాట్లాడి ఆవేశంతో భీషణ ప్రకటన చేశారు. ఇప్పుడేమో కొడుకు ఇష్యూతో తనకేమీ సంబంధం లేదని అంటున్నారు. కొడుకు పేరుకు ముందు వెనుక తన పేరు జోడించవద్దని కోరుతున్నారు. కోర్టులో కేసు వేసి
గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. ఇది రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ సాగుతున్నటువంటి తీరు. నిందితుడు సామాన్యుడైతే ఒక రకంగా, అధికారం అండగా ఉన్నటువంటి సంపన్నుడైతే మరో రకంగా దర్యాప్తు ఎట్లా ఉంటుందో ఇది తేటతెల్లం చేయనున్నది. కాంగ్రెస్ బీజేపీ పెద్దలు చేతులు కలిపి ఎట్లా పనిచేస్తున్నారో చెప్పేందుకు భగీరథ కేసు తాజా ఉదాహరణగా అని చెప్తున్నటువంటి అంశం ప్రధానంగా. ఇంకొక మరో వార్త చూసుకున్నట్లయితే, నా బిడ్డకు న్యాయం కావాలంటూ కూడా భగీరథ్ నా కూతురును శారీరకంగా మానసికంగా వేధించాడు, తప్పు చేశానని క్షమించాలని మెసేజ్లు కూడా పంపాడు. భరోసా కోసం అతడి తండ్రి వద్దకు వెళ్తే బెదిరించారంటూ కూడా ఏదైతే బాధితులకు సంబంధించినటువంటి ఆవేదన, దానికి సంబంధించి వార్త చూస్తున్నాం మనం. బాధితులైనటువంటి మాపైనే తప్పుడు కేసులు కూడా నమోదు చేశారంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి అంశం సంబంధించి వార్త చూస్తున్నాం. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఏదైతే బాధితులకు సంబంధించి అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా దుష్ప్రచారం చేశారని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. వారు ఒక లేఖ విడుదల చేసినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు ప్రధానంగా. ఇక 25 సోషల్ మీడియా ఖాతాలపైన కేసులు కూడా నమోదయ్యాయి. బాధితురాలి ఫోటోలు, వీడియోలు అలాగే పెట్టినటువంటి వ్యక్తులపైన కూడా కేసులు నమోదయ్యాయంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూస్తున్నాం మనం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి సనత్ నగర్ టీమ్స్ను శుక్రవారం పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతలున్నారు. కేసీఆర్ హయాంలోనే టీమ్స్ పూర్తయిందంటూ కూడా దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో రూపకల్పన ప్రధానంగా 1200 కోట్లతో నిర్మాణం చేశారు. అలాగే వైద్య సేవలు పరిశోధనలకు పెద్దపీట వేశారు. అయితే ఇంకా పూర్తయితే బీఆర్ఎస్కు పేరొస్తుందనే పనుల్లో కాంగ్రెస్ సర్కారు చాలా రోజుల నుంచి జాప్యం చేసిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా దానికి సంబంధించి పర్యటించిన సందర్భంగా ఆయన ఈ అంశాల గురించి ప్రస్తావించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఈ అంశం సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే, తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో హైదరాబాదు నలుదిక్కుల టిమ్స్ హాస్పిటల్ నిర్మించాలన్నది మా నాయకుడు కేసీఆర్ విజన్. అందులో భాగంగానే 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామంటూ కూడా నిన్న పర్యటించిన సందర్భంగా కేటీఆర్ చెప్పినటువంటి అంశం సంబంధించి వార్త చూస్తున్నాం మనం. ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలతో పాటు అద్భుతమైన వైద్య సేవలు అందించేందుకు టిమ్స్ ఏర్పాటు చేసినాం. అలాగే ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఉండాలనే ఉదాత్తమైనటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ సహాయంలోనే వీటికి అంకురార్పణ చేసినామంటూ కూడా క్లియర్ కట్గా నిన్న కేటీఆర్ సనత్ నగర్లోని టిమ్స్ పర్యటించినటువంటి సందర్భంగా చెప్పినటువంటి అంశం మనం చూడొచ్చు. ఇంకా క్లియర్ కట్గా చూడొచ్చు. అత్యాధునిక టిమ్స్ లోపలి భాగం ఏదైతే లోపల ఎట్లా అత్యాధునిక వసతులతో కూడినటువంటి విషయం సంబంధించి ఫోటో చూసినాం మనం. క్లియర్ కట్గా పర్యటించినటువంటి సందర్భంలో లోపల ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడారు. చాలా విషయాలు అడిగారు అక్కడ. టిమ్స్లో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి కేటీఆర్ అలాగే చిత్రంలో తలసాని, వినోద్ కుమార్, మాగంటి సునీత, విష్ణు, రావుల శ్రీధర్ ఆయన వెంట ఉన్నారు. అలాగే టిమ్స్ హాస్పిటల్లో మహిళలతో కూడా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా మాట్లాడినటువంటి సందర్భం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం ఫోటో చూడొచ్చు. రైట్.